ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. అయినా ఎక్కడో తేడా కొడుతోందట. బీఆర్ఎస్ కన్నా ఇప్పటికీ 5% ఓట్ల తేడాతో వెనుకుందట కాంగ్రెస్. అందుకే కొత్త పేర్లు తెర మీదకు తెస్తున్నారట. క్యాస్ట్ ఈక్వేషన్లు, ఓట్ల లెక్కలతో నిన్న రేసులో ముందున్న నేతలు ఇవాళ వెనుకబడిపోతున్నారట. ఇవాళ టికెట్ కన్ఫర్మ్ అనుకున్న నేత అసలు టికెట్ రేసులో కూడా లేరని అంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పైన కాంగ్రెస్ లెక్కలేంటి, ఎందుకు కొత్త ముఖాలకు తెర మీదకు తెస్తున్నట్లు? జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ కొత్త ఈక్వేషన్స్. రోజుకో కొత్త పేరును తెర మీదకు తెస్తున్న నేతలు. జూబ్లీహిల్స్ రేసులో రోజుకో పేరు, ఎందుకీ ట్విస్టులు? నవీన్ యాదవ్కే టికెట్ పక్కాన, మరి గందరగోళం ఎందుకు? ఇంతకు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ రేసు గుర్రం ఎవరు? పొలిటికల్ సిచ్యువేషన్ నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేస్తోంది. రాజకీయ వేడి అంతకంతకు రాజుకుంటోంది. సరిగ్గా ఇదే టైంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్గా సవాల్గా మారింది. గెలిచి తీరాలని కసిమీదున్న కాంగ్రెస్ పార్టీ సర్వేల మీద సర్వేలు చేయిస్తోంది. రోజుకో కొత్త నేత పేరును తెర మీదకు తెచ్చి పీక్ లెవెల్ చర్చ జరిగేలా వ్యూహం రచిస్తోంది. నిన్న మొన్నటి వరకు రేసులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి నేతలు టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ బొంతు రామ్మోహన్, నవీన్ కుమార్ యాదవ్లలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అని లీకులు వచ్చాయి. కానీ మధ్యలో అంజన్ కుమార్ యాదవ్ రంగప్రవేశంతో కాస్త హడావుడి నడిచింది. ఇప్పుడు తాజాగా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో వినిపిస్తోంది. గ్రేటర్లో పట్టున్న నేత, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. పైగా కారు పార్టీని ధీటుగా ఎదుర్కోగలరన్న ఆలోచన చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. మైనంపల్లికి టికెట్ ఇస్తే త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి కొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశముందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, జూబ్లీహిల్స్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉప ఎన్నికల అభ్యర్థిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ సర్వేలో తేలింది. దీంతో యాదవ సామాజిక వర్గ నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పార్టీ పెద్దలను కోరుతున్నారు. అయితే నవీన్ యాదవ్ ఫ్యామిలీకి ఒక్కసారి కూడా ఏ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై సుముఖంగా లేరని కాంగ్రెస్ సర్వేలో తేలినట్లు సమాచారం. పైగా నవీన్ యాదవ్ పేరుతో నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ కంటే ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందట. కనీసం 5% ఓట్లతో నవీన్ యాదవ్ వెనకబడి ఉన్నారట. ఈ నేపథ్యంలోనే కొత్త పేర్లు తెర మీదకు తెస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీగా ఉండాలంటూ ఇప్పటికే నవీన్ యాదవ్ కు ఇండికేషన్ ఇచ్చారట. దీంతో టికెట్ విషయంలో ఎంత గందరగోళం నడుస్తున్నా నవీన్ యాదవ్ మాత్రం టికెట్ తనకే వస్తుంది, గెలిచేది కూడా తానే అన్నట్లుగా సైలెంట్ గా ఉంటున్నారట. బీఆర్ఎస్ అభ్యర్థిని ఫిక్స్ చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నవీన్ యాదవ్ మాత్రం గెలుపు మీద ఫుల్ ధీమాతో ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళా నేతను బరిలోకి దించితే ఎలా ఉంటుందని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఈ క్రమంలోనే యాదవ సామాజిక వర్గ నేత కంజర్ల విజయలక్ష్మి తెరపైకి వచ్చారు. జలగం వెంకట్రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు కంజర్ల విజయలక్ష్మి తనకి టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దలను కోరారట. తనకి టికెట్ ఇస్తే నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వస్తారని కంజర్ల విజయలక్ష్మి చెబుతున్నారట. జూబ్లీహిల్స్ లో ఎక్కువ ఓట్లు ఉన్న పాకనాటి గొల్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు టికెట్ ఇస్తే గెలుపు ఈజీ అవుతుందని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారట. మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోతే తన సతీమణి బొంతు శ్రీదేవి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. అయితే టికెట్ పై ఎవరికీ హామీ ఇవ్వలేమని, సర్వేల ద్వారా గెలుపు గుర్రానికి అధిష్టానం టికెట్ ఇస్తుందని చెబుతున్నారట హస్తం పార్టీ లీడర్లు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రేసు గుర్రం ఎవరో టికెట్ కన్ఫర్మ్ అయ్యేదాకా చెప్పలేని పరిస్థితి.